ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వచ్చేసి అయితే మనం ఒక వీడియో అయితే చేస్తున్నాను నేనైతే. అందరైతే ప్లీజ్ సపోర్ట్ మీ. నాకు చాలా వరకు అయితే అందరు చాలా చాలా బాగా సపోర్ట్ ఇస్తున్నారు ఫ్రెండ్స్. అందుకు గాను మీకు చాలా చాలా థ్యాంక్ యూ. అది నేను పెట్టిన ఛానల్ పోయినందుకు గాను మళ్ళీ పెట్టుకున్న దానికి ఒక ఫలితం ఉండాలని చెప్పేసి నేనైతే ఒక క్లాసెస్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది కదా. రోజైతే అన్నీ డివైడ్గా నిన్న మొన్న 3 డేస్ నుంచి అయితే డివైడ్గా చెప్పాను. అస్సలు రాని వాళ్ళు కూడా ఫ్రెండ్స్ ఎవరైనా సరే మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకుంటే పేపర్తో కూడా కటింగ్ అనేది చేసుకోవచ్చండి. పేపర్ కటింగ్ అనేది ఫస్ట్ స్టార్ట్ చేయండి. అస్సలు రాని వాళ్ళు ఇప్పుడు నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఇప్పుడు నేను రోజు క్లాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఈ రోజు అయితే అస్సలు టేపు ముట్టుకోకుండా టేపు నేను అసలు పట్టుకోకుండా ఓన్లీ బ్లౌజ్తో మాత్రమే కటింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి మన ఫుల్ వీడియో అదే అండి, బ్లౌజ్తో కటింగ్ చూపిస్తున్నా. కాబట్టి ఎవరైనా సరే చూసేవాళ్ళు ఈరోజు మొత్తం ఫుల్ వీడియో ఉంది కాబట్టి నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఫస్ట్ చూడగానే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ అండ్ షేర్ మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మన ఫ్రెండ్స్ మన అక్కలు మన చెల్లెలు చాలామంది ఉంటారు ఇళ్ళల్లో ఉన్న వాళ్ళు. రూపాయి ఖర్చు పెట్టేది మీరు నేర్చుకోవట్లేదు టైలరింగ్ క్లాస్ అనేది. ఓన్లీ మీరు వేరే చూసేది ఏదో వీడియో ఇది చూసి ఒక పని కోసం నేర్చుకోండి ఫ్రెండ్స్. మీ ఇంట్లో తోటి ఆడపడుచుగా మీ అక్కగా మీ చెల్లెగా నేను చెప్తున్నా. మీ అక్కగా మీ చెల్లెగానే నేను మీ ముందుకు వస్తున్నా. కాబట్టి ఎవరికైనా ఎనీ డౌట్ నేను పెట్టే వీడియోలో అందరికి అర్థమవుతుందా కావట్లేదా, నిజంగా నేను పెట్టే వీడియో ఎంతమందికి రీచ్ అవుతుంది, ఎంతమందికి ఇది ఉపయోగపడుతుందని నాకు అర్థం కావాలంటే ప్లీజ్ కామెంట్ పెట్టండి. ప్లీజ్ మీకు ఏమైనా అర్థం కాకపోతే అర్థం కాలేదక్క, లేదు అంటే అక్క ఇది అర్థమైంది ఓకే అలా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? మరి ఈరోజు వచ్చేసి మన ఫుల్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చూడండి నేను బ్లౌజ్ కటింగ్ ఎలా కట్ చేస్తున్నా. నాకు తెలియని ఏమైనా ఉంటే నాకు చెప్పండి, నేను కూడా నేర్చుకుంటాను మీతో పాటుగా. ఓకేనా? మరి బాయ్. హాయ్, హలో ఎవరివన్, బాగున్నారు అందరూ? చూడండి ఒకసారి నేనైతే ఈరోజు బ్లౌజ్ కటింగ్ డిజైన్ వేసిన బ్లౌజ్ కటింగ్ అయితే నేను ఇవాళ కటింగ్ చూపిస్తున్నాను. అది కూడా హ్యాండ్ మనం ఏమంటారు టేపు కొలతలు లేకుండా ఓన్లీ బ్లౌజ్ తోటి మాత్రమే కొలతలు తీసుకున్నాను. ఈరోజు వచ్చేసి నేనైతే ఎంబ్రాయిడింగ్ డిజైన్ అయితే వేయడం జరిగింది. అయితే దీనికి డిఫరెంట్ ఏంటి అనేది కూడా నేను ఒకసారి చెప్తాను. ఒక టిప్ అయితే చెప్తాను. ఏంటి అంటే మనం మామూలు బ్లౌజ్ అయితే ఫస్ట్ లైనింగ్ కట్ చేస్తాం. మామూలుగా వేరే బ్లౌజ్ అయితే ఈ డిజైన్ వేసిన బ్లౌజ్ కాకుండా వేరే బ్లౌజ్ అయితే మనం ఈ లైనింగ్ని ఫస్ట్ కట్ చేసుకుంటాం కదా. కానీ ఇందులో అలా కాదండి. మనం డిజైన్ వేసిన బ్లౌజ్ అయితే ఎందుకంటే మనం ఫస్ట్ లైనింగ్ కట్ చేసుకుంటే డిజైన్కు లైనింగ్కి సెట్ కాదు కాబట్టి మనం ఫస్ట్ అయితే ఇదే కట్ చేసుకోవాలి. ఒకటి ఏంటంటే ఫ్రెండ్స్, నేనైతే మన క్లాసెస్ అయితే స్టార్ట్ చేశాను కదా, మీరైతే చూసిన వాళ్ళు ఎవరైనా సరే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంట్లో ఉండి రూపాయి ఖర్చు లేకుండా 1 రూపీ కూడా మనం పెట్టట్లేదు కదా, ఓన్లీ ఎలాగో చూడనైతే చూస్తున్నాం కదా, చూసిన వాటిని ఫాలో అవుతూ వాటిని ఉత్తగా వదిలేయకుండా అందరూ కట్ చేసుకోవడం కానీ కుట్టడం అంటే మిషన్లు లేకపోవచ్చు, కటింగ్ నేర్చుకొని కట్ చేసిన దానికి నేను చూపించిన దాన్ని ఉత్తగా పేపర్ తోటి కూడా ఇది కట్ చేసుకోవచ్చు, పేపర్ తోటి కూడా కట్ చేసుకోవచ్చు. అలా మీరు నేర్చుకుంటూ ఉంటా అంటే లేదంటే ఇంకా కొంతమంది కూడా మామూలుగా వచ్చి ఇంట్లో ఉండి మామూలుగా కుట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు ఫ్రెండ్స్, వాళ్ళు కూడా కుట్టుకోవచ్చు. చూడండి ఒకసారి అయితే అందరైతే, ఎందుకంటే మీకు యూజ్ అవుతుందని చెప్పేసి మేమైతే ఈ వీడియోలో అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. నాకు మీరు సపోర్ట్ చేసిన కొద్దీ నాకు వచ్చిన ప్రతి పని నేను నా 23 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మొత్తం మీకోసం అయితే ఇందులో వీడియో రూపాన్ని అయితే నేను ఇవ్వడం జరుగుతుంది మీ అందరికీ కూడా. అలా అని చెప్పేసి నేను 23 ఇయర్స్లో ఏ ఒక్క విషయంలో కూడా రాజీ అయితే పడలేదండి. ఎప్పుడు కూడా బ్లౌజ్ వేసి కుట్టడం వాటిలలో ఎక్కడ కూడా అంటే ఇబ్బంది కానీ లేదంటే ఎవరైనా ఖరాబ్ కానీ అలాంటివి అయితే లేవు ఫ్రెండ్స్. ఇప్పటివరకు నా 23 ఇయర్స్ నుంచి సక్సెస్ తప్ప అన్సక్సెస్ లేదండి టైలరింగ్లో. కాబట్టి ఎవరైనా సరే నేర్చుకోవాలనుకున్న వాళ్ళు చూసిన వాళ్ళు కూడా దాన్ని ఊరికే వదిలేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇంట్లో పని ఉంచుకొని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి వేరే దగ్గరికి పోయి మనం నేర్చుకోవాలి టైలరింగ్ క్లాసెస్ చేయాలంటే ఎంతో రిస్క్తో కూడుకున్నది. కానీ మన ఇంటి ముందుకు మన కళ్ళ ముందుకు తీసుకొచ్చిన వీడియోని చూస్తూ మనం నేర్చుకోవడంలో తప్పలేదు. ఒకవేళ నాకు పర్ఫెక్ట్గా చేయడానికి వస్తుందా లేదంటే ఇంకా నాలో కూడా ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు చెప్పినా నేను వినడానికి రెడీ ఉన్నాను. ఓకేనా? ఎవరి వచ్చేసి అయితే మనం టాపిక్లోకి వెళ్ళిపోదాము. చూడండి ఒకసారి.
టేప్ అయితే ఎలాంటి టేప్ అయితే నేను తీసుకోవట్లేదు ఫ్రెండ్స్. చూడండి టేప్ లేకుండా నేను ఈరోజు ఇప్పుడు కట్ చేసి మీకు చూపిస్తున్నాను. ఒకసారి చూడండి. ఇప్పుడు ఇది బ్లౌజ్, ఇది వచ్చేసి బ్లౌజ్. దీనికి వచ్చేసి మనం ఇలా మధ్యలోకి తీసుకోవాలి. 2 గుర్తులు ఇలా మధ్యలోకి తీసుకోవాలి. తీసుకొని దీన్ని నడుము లూజ్ అన్నట్టు ఇది నడుము లూజ్ దగ్గర ఒక గుర్తు పెట్టుకోవాలి. ఖర్చు ఇది కొంచెమే ఉందండి. హాఫ్ ఇంచ్ 1 ఇంచ్ ఏవో ఉంటుంది కావచ్చు. మనం ఇంకొక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాము. మధ్యలో వచ్చేసి ప్రింట్లు వేస్తాం కదా మనం. ప్రింట్స్ ఈ నుంచి ఇటుకైతే స్కేల్ అందరికి ఉండదు కాబట్టి మామూలుగా దీంతో కుడుతున్నాం. మళ్ళీ టేప్ ముట్టుకోలేదు అన్నారు కదా, ముట్టుకున్నారు కదా అని కామెంట్ చేయకండి. ఓకేనా. లైన్స్ అయితే తీసుకున్నాము. తర్వాత వచ్చేసి ఇది కప్పు, ఇది వచ్చేసి కప్పు. చూడండి ఇది ఖర్చు మనం ఎక్స్ట్రా పెట్టుకున్న పావించి కరెక్ట్గా చూడండి. కరెక్ట్గా నేను వేసే కాడికి ఇది సరిపోయింది. కానీ ఖర్చు కోసం ఇంకొక పావించి ఎక్స్ట్రా పెట్టుకున్నాం. ఓకేనా. తర్వాత షోల్డర్ సైడ్ ఖర్చు కుట్టదండి. ఇలా కూడా ఖర్చు ఇలా పెట్టుకోవాలి. చూడండి మీకు అర్థం కావడానికి నేను ఎలా అయినా పెడతా, కాకపోతే మీకు అర్థం కావడం కోసం ఖర్చుకు ఒక హాఫ్ ఇంచు, ఇక్కడ ఒక పావు ఇంచు ఇక్కడ పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి ఒకసారి ఖర్చు మందం భావానికి ఇక్కడ పెట్టుకున్నాం. ఇక్కడ కరెక్ట్గా ఇక్కడికి వచ్చింది. తర్వాత సంఖ చూడండి. సంఖ భాగం ఇలా మనం ఖర్చుతో కలుపుకున్నాం. ఇందాక ఖర్చుతోటి కరెక్ట్గా ఇది చూడండి. మనం ఏడకైతే కలుపుకున్న వాడికి సంఖ భాగం వచ్చేసి నుంచి ఇదికి ఇలా లైన్స్ తీసుకోండి. చూడండి నేను ఎలా అయితే గీస్తున్నానో సేమ్ మీరు కూడా అలానే తీసుకొని ఒక హాఫ్ ఇంచ్ మనం, లేదనుకుంటే మీకు వచ్చిన విధంగా ట్రై చేయండి. జస్ట్ ఏం లేదు. ఓకేనా. వచ్చేసి గల్లా ఫస్టే తీసుకోలేదు, తర్వాత తీద్దాం. గల్లా అయితే నేను ఆపేసాను. ఓకేనా. ఇప్పుడైతే బ్యాక్ భాగం అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. చూడండి ఒకసారి. ఇది వచ్చేసి లూజు, ఇది వచ్చేసి పొడవు, ఇది వచ్చేసి షోల్డరు, ఇది వచ్చేసి సంఖ భాగం. ఓకేనా. ఇదైతే బ్యాక్ భాగాన్ని నేను ఇలా అయితే చేశానండి. చూడండి ఒకసారి కట్ చేస్తున్నా. వచ్చేసి బ్యాక్ నేను ఒకసారి చూపిస్తున్నా చూడండి. ఇది బ్యాక్ చూడండి ఇలా వచ్చింది. లోపల నుంచి మనం ఒకసారి ప్రింట్ అండి. ఇది ప్రింట్ వేసుకోనికి డాట్స్ పెట్టుకోవాలి. ఇక్కడ ఒకటి గుర్తులాగా, ఇది ఖర్చులు. ఓకే. ఇప్పుడు దీన్ని మనం ఖర్చు మందం వచ్చేసి మిగతాదంతా కట్ చేసుకోవాలి. ఓకేనా. ఇది చూడండి. ఇప్పుడు ఇది మొత్తం కట్ చేసుకోకున్నా పర్వాలేదు, సెట్ అవుతుంది. కానీ ఓన్లీ బ్యాక్ భాగం మాత్రమే సెట్ కాదు కాబట్టి మనం డిజైన్ వేసిన బ్లౌజ్కి ఫస్ట్ ఇది తీసుకోవాలి. ఏంటంటే పై భాగం లైనింగ్ కాకుండా మెయిన్ క్లాత్ని కట్ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి దీంతో ఫుల్ మనం మొత్తం వీడియో అయితే కటింగ్ అయితే మొత్తం చూపిస్తాను. చూడండి. దీన్ని ఇలానే హ్యాష్ డీస్ వేసుకోవాలి. దీన్ని హ్యాష్ డీస్గా ఇలానే వేసుకొని చూడండి ఫ్రెండ్స్. నా కటింగ్లో ఎలా ఉంటుందంటే ఈ భాగం వచ్చేసి తక్కువ ఉంటుంది,
కిందికి వచ్చేసి లోతుగా ఉంటుంది. ఇక్కడ తగ్గిస్తాను. ఎందుకు తగ్గిస్తాను అంటే చాలామందికి భుజాలు జారిపోతూ ఉంటాయి. చాలామంది అయితే ఎక్కువ మంది అడిగేది ఏంటంటే భుజాలు జారుతున్నాయి అంటారు. కాబట్టి నేనైతే తక్కువ తీసుకున్నాను. షోల్డర్ అయితే చాలామందికి చాలా తక్కువ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. నేనైతే చూడండి, మీరు ఒకసారి గమనించండి ఎక్కడ అయిపోతుంది. అందాక మీకు టేప్ పెట్టి కొలిచి చూపిస్తాను. ఏడెంతుంది ఏడెంతుందని. ఇక్కడ చూడండి 2 ఇంచెస్ ఉంది. వచ్చేసరికి 2.5 ఉంది. చూడండి 2.5 ఉంది. ఇక్కడ వచ్చేసరికి 2 ఇంచెస్ ఉంది. ఇంకా 1/2 ఇంచెస్ కిందికి లోతుగా తీసుకుంటాం ఫ్రెండ్స్. అలా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు గల్ల మంచిగా రౌండ్గా వస్తుంది, లోతుగా డీప్గా దిగుతుంది, ప్లస్ షోల్డర్ జారకుండా ఉంటుంది. చూడండి ఒకసారి నేను దీన్ని కూడా సేమ్ తగ్గిస్తున్నాను. లేకుండా కూడా కట్ చేసుకోవచ్చు. నేను కట్ చేస్తాను, కాకపోతే మీకోసం అని దీన్ని మళ్ళీ నేను లైన్స్ తీసుకోవాలి. చూడండి ఇది సేమ్ ఇలా ఉన్నప్పుడు పీసైనా కట్ చేసుకోవచ్చు మనం. లేదు అనుకుంటే దీన్ని సేమ్ పెట్టుకొని మీకు ఒకవేళ రాదు ఇట్లా అనుకున్నప్పుడు ఏం చేయాలంటే ఇది ఇలా పెట్టుకొని ఫినిష్ అయినా ఏదైనా కదలకుండా ఏదైనా మనం ఇలా కదలకుండా ఇది అటు ఇటు జారిపోకుండా ఉండాలంటే కదలకుండా ఉంటుంది కదా. ఇలా పెట్టుకొని చేతికి ఎందుకంటే ఆగాలి కదా, కొత్త వాళ్ళకి ఆగదు కాబట్టి ఈ టిప్ అయితే నేను చెప్తున్నాను. ఇలా పెట్టుకొని మనం చేసుకోవచ్చు. కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి ఓకేనా. క్యాప్ అయిపోయింది. చూడండి క్యాప్ అయితే అయిపోయింది కదా, తీసేసుకోండి. ఓకేనా. తర్వాత ముందు భాగం వేద్దాం. ఇది ముందు భాగం. చూడండి వేసుకున్నప్పుడు ఈ ఉన్నాయి ఓపెన్ ప్లేస్ ఉంటాయి కదా, అర్థం కాని వాళ్ళకి ఓపెన్ ఉంటాయి కదా, ఓపెన్ వాటికి ఈ రెండు చూడండి మొనలు ఇక్కడ ఉండేటట్టు చూసుకోండి. మీకు అలా అయినా అర్థమవుతుంది. వచ్చేసి ఒకవేళ మీకు అర్థం కావడానికి చూపిస్తున్నా ఫ్రంట్ ఎలా తీసుకోవాలని. కొంతమందికి అర్థం కాకపోతే ఇలా కొలుచుకొని పెట్టుకోవచ్చు. చూడండి ఈ నుంచి ఖర్చు నుంచి ఇది కొలుచుకోవచ్చు. ఓకేనా. ఇది సేప్ పట్టి ఉంటుంది కాబట్టి సేప్ పట్టి వస్తుంది కాబట్టి వీటికి మలుచుకోవచ్చు. మలుచుకొని ఇలా తీసుకోవాలి. ఇది ముందు భాగం అలా ఎంత ఉందనేసి మనం దీన్ని కట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ముందు భాగాన్ని మొన్న చూపించాను నేను. కొంచెం ఒక 1/2 ఇంచ్ ఇలా కొంచెం పెట్టుకొని కుట్టు పెట్టుకోవాలి. ఇది వచ్చేసరికి లోతు ఉండాలి. ముందు భాగం లోతు దిగాలి కాబట్టి ముక్కలు రాకుండా ఉండాలంటే లోతు దిగాలి కాబట్టి ఒక 1/2 ఇంచ్ ముందు కిందికని మనం ఇలా నుంచి చక్కగా మళ్ళీ దీన్ని కలిసేటట్లు ఇలా కొంచెం సంకపెంకి వేసుకుంటాం కదా మనం, ఇలా వస్తుంది. ఇలా సంకపెంకి వేస్తాము. ఇంత మనం సంకపెంకి వేస్తాం కాబట్టి దానికి జాయింట్ వేస్తాను నేను. ఇందులో అటాచ్ అవుతుంది. ఓకేనా. చూడండి మీరు ఒకసారి మీకు క్లారిటీగా అర్థమయ్యేటట్టు చూడండి. చూడండి నేను కట్ చేస్తున్నా. కింద గీసుకుంటే తీస్తాను ఇవాళ ఒకసారి. చూడండి లోతుగా ఇలా తీసుకోవాలి.
క్లోత్ తీసుకుంటుంది అక్కడ చూడండి ఇలా లోతుగా రావాలి. ఎందుకంటే ఇది లోతు ఉండాలి, ముందు భాగం లోతుగా ఉంటుంది. ఇంతమన్నా సేప్ పట్టి తీస్తాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు, మనం దీన్ని చూసి గుర్తు చూసి ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు. చూడండి ఓకే. హ్యాండ్స్ ఇది హ్యాండ్ 2 భాగాలు ఉంది కదా, దీన్ని 4 భాగాలు వేసుకోవాలి. ఇలా మడత వేసుకుని ఇది ఖర్చు మందు ఒక 1/2 ఇంచు ఖర్చు తీసుకోవాలండి. ఇది ఏమన్నారంటే మనకి ఇదైతే తక్కువ ఉంది, బ్లౌజ్ 6 ఇంచులో ఉంది, అయితే 8 ఇంచులు పెట్టుకోమని చెప్పడం జరిగింది మనకు. కాబట్టి ఇంతే పెడుతున్నాను, అందుకని చూడండి 8 ఇంచులు అసలు 1/2 ఇంచు ఖర్చు 9 ఇంచులు పెట్టాను. పెట్టిన తర్వాత బ్లౌజ్ హ్యాండ్స్ ఖర్చు కాదు, దీనికి ఖర్చు ఉంది కదా, ఈ కుట్టు ఖర్చు మనం ఇక్కడ ఆపుకొని ఇలా పెట్టుకొని దీని ఇలా మనం కట్ చేసుకోవాలి. ఓకేనా? వచ్చేసి హ్యాండ్ వచ్చేసి 8 ఇంచులు పెట్టమన్నారు, నేను మనం పెట్టుకోవడం జరిగింది. సేమ్ దీన్ని హ్యాండ్ వేసుకొని ఇలా సంఖ భాగం సంఖకి చూడండి, నేను నల్లగా చూపిస్తున్నాను. హ్యాండ్ తక్కువ ఉంది, ఎక్కువ పెట్టమన్నారు కాబట్టి నేను ఎక్కువ పెట్టుకున్నా. సరే చూడండి, ఖర్చు మందం పెట్టడం జరిగింది. నేను ఏడున్న ఖర్చుకు ఇక్కడ గుర్తు పెట్టాను, సంఖ భాగాన్ని ఇక్కడ గుర్తు పెట్టాను, ఇక్కడిది పెట్టుకున్నాను. ఇది హ్యాండ్ వచ్చేసి పొడవు. ఓకేనా? చూడండి ఇలా మనం తీసుకొని కట్ చేసుకోవాలి. చూడండి ఇది వచ్చేసి హ్యాండ్ కరెక్ట్ హ్యాండ్. ఇది వచ్చేసి ఏం చేయాలంటే గుర్తు వేసుకోవాలి, మధ్యలో టాకా వేసుకోవాలి. వేసుకొని దీనికి కింద భాగం కిందికి మనం ఇందాక ముందు సైజు తీసుకున్నాం కదా, కొంచెం దీన్ని కూడా అలానే కొంచెం ఇలా కిందికి తీసుకోవాలి. తక్కువ కాదు, మరీ ఎక్కువ కాదు. మరీ ఎక్కువ తీసుకున్నా లోతు ఎక్కువ అవి ముడత వస్తుంది, మరీ తక్కువ తీసుకున్నా కొత్తగా వస్తుంది. దానికి సరిపోయేంత మనం పర్ఫెక్ట్గా అయితే తీసుకోవాలి. ఓకేనా? చూపిస్తా. ఇలా 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 అయితే ముందు భాగం కూడా మనం ఇలా తీసుకున్నాం, ఇలా అయిపోయింది కదా. తర్వాత సేప్ పట్టి చూడండి, వీళ్ళది ఖర్చుతో కలుపుకొని చూడండి, ఖర్చుది ఖర్చుతో కలుపుకొని ఇంత వచ్చింది. ఓకేనా? ఇది వచ్చేసి ముందు భాగం, ఇది వచ్చేసి ముందు భాగం, వచ్చేసి వెనుక భాగం. పెద్దగా ఉన్నా మనం తక్కువ పెట్టుకున్నాం కాబట్టి ఇంకా కొంచెం పైకి జరుపుకోవాలి. దీన్ని ఇలా ఈడ పెద్దగా రావాలి, ఇలా 2 వస్తే ఇలా 2.5 రావాలి, ఇలా 1.5 వస్తే ఇలా 1 రావాలి, ఇలా 3 వస్తే ఇలా 2.5 రావాలి. ముందు ఎక్కువ రావాలి, బ్యాక్ ఒక 1/2 ఇంచు తక్కువ తీసుకోవాలి. సేపటికి ఎవరైనా సరే చూడండి. చూడండి ఎలా ఉందో, హ్యాండ్ మొత్తం బ్లౌజ్ మొత్తం చూపిస్తుంది కదా. చూడండి ఓకే. ఓకేనా? ఇది వచ్చేసి బ్లౌజ్ కటింగ్ ఫ్రెండ్స్. చూడండి ఇది మొత్తం బ్లౌజ్ కటింగ్ ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఓకే.
ఓకేనా మరి ఫుల్ వీడియో అయితే పెట్టాను ఈరోజు అయితే చూడండి. నేను ఇంకా ఇది కూడా ఉంది కదా, మొత్తం కట్ చేస్తే ఛానల్ లెంత్ ఎక్కువ అవుతుందని పెట్టలేదు ఫ్రెండ్స్. రేపైతే ఇది కూడా వీడియో తీసి పెడతాను. ఓన్లీ బ్యాక్ మాత్రమే పెట్టాను కదా, ఫుల్ అయితే ఇది వేయడం అంటే చాలా లెంత్ ఎక్కువ అవుతుంది. ఎందుకంటే లైనింగ్ ప్లస్ ఇదైతే చాలా ఎక్కువ అవుతుంది కాబట్టి ఇది వేరే వీడియో అయితే పెడతాను. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే మరి బాయ్.